వాక్యంలో ఆదికాండము 50వ అధ్యాయం 17వ వచనం. ఆదికాండము 50వ అధ్యాయం 17వ వచనం నేను చదువుతున్నా. నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోసేపుతో, నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించుమని అతనితో చెప్పుడనెను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధము క్షమించుమనిరి. వారు యోసేపుతో ఇలాగ మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను. 18వ వచనం. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా, యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలకు బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడెను. దేవుని కృప కొరకే ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జయం కలిగిన యేసయ్య, మహోన్నతుడా, నీకే వెళ్ళలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ప్రభా, బెరియా సంఘంలో మమ్మల్ని స్త్రీలుగా మేము ఈ గూగుల్ మీట్లో మేము చేరి ఉండగా మీ కాపుదలను మాకు అనుగ్రహించండి, సహాయం దయచేయండి. అయ్యా నా తండ్రి, సమస్తమును ఎరిగిన దేవా, అందరినీ చూచుచున్న దేవుడవు, నీ కన్నులకు మరుగైనది ఏదీ లేదు నా తండ్రి. ప్రభా, మీ నామము పేరిట మేము మీ సన్నిధిలో ఇలా చేరి ఉండగా మా మధ్య మీరు ఉన్నారని మేము నమ్ముచున్నాం. మాతో మీరే మాట్లాడండి యేసయ్య. అయ్యా నా తండ్రి, మమ్మల్ని కాదు, నీవే మా ముందుండి మీ వార్తను మాకు వినిపింపజేసి నీలో అంటుకట్టబడి నీ మాదిరికరమైన జీవితం మాకు మేము గ్రహించి జీవించడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను యేసయ్య. అయ్యా నా తండ్రి, నాకైతే ఏ జ్ఞానం లేదు కానీ నీ వైపు చూచుతున్నాను, సహాయం దయచేయండి యేసయ్య. కొద్దిగా ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకోవాలని ఆలోచన కలిగి నేను ఉంటుండగా సహాయం దయచేయండి. కాని మాట నా నోట రాకుండా సహాయం దయచేసయ్య. కృపను అనుగ్రహించు దేవా, నీ వాక్యమే నీకు ఇష్టముగా మాట్లాడడానికి కృపను అనుగ్రహించి నీ నోటి బోరుగా వాడుకోనమని అందరితో మాట్లాడి మేలుకరంగా చేయమని దయపాలించమని వేసుకున్నాం, ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ సందర్భము మనందరికీ తెలిసినదే. యోసేపుని 12 మంది, యాకోబుకు 12 మంది కుమారులు, వాళ్ళల్లో యోసేపు ఒకడు. అయితే యోసేపుకు వచ్చిన కలలను బట్టి, యోసేపును యాకోబు ప్రేమించిన విధానాన్ని బట్టి వాళ్ళ అన్నలు అతని మీద ద్వేషంతో ఉండి వాళ్ళందరూ ఒకసారి గొర్రెలను మేపుకోవడానికి వెళ్ళినప్పుడు యోసేపు వాళ్ళ నాన్న ఆజ్ఞ ప్రకారం వాళ్ళని దర్శించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు అతన్ని ఐగుప్తీయులకు అమ్మడం, ఆ తర్వాత ఐగుప్తీయులు దేశంలో యోసేపు అనేక సంవత్సరాలు ఎన్నో శ్రమలు పడినప్పటికీ దేవుని విడవక ఆయన ఎంత భక్తి కలిగి జీవించి ఆయన భక్తి జీవితాన్ని మెచ్చి దేవుడు అతనికి రాజ్యాన్ని అప్పగించడం, ఆ తర్వాత యాకోబు సంతతి వారందరూ యోసేపు దగ్గరకు వచ్చి అతని సన్నిధిలో ఉండడం మనం అందరం మనకు తెలిసిన వాక్యమే ఇదంతా. అయితే యాకోబు చనిపోయిన తర్వాత అన్నలు రియలైజ్ అయ్యారనమాట. ఏమంటారు, మన తండ్రి చనిపోయాడు కాబట్టి ఇంకా యోసేపు తనకి ఇష్టం వచ్చినట్టు మనల్ని ఏదైనా చేయొచ్చు, ఎందుకంటే మనం అతని ఎడల చాలా పెద్ద ఘోరమైన పాపం చేసాము, అతన్ని అమ్మేము, చంపబోయాము, ఎంతో చేసాము, మరి మన తండ్రిని బట్టి మనల్ని ఎంత బట్టి క్షమించాడు, ఇక ముందు అయితే మనల్ని అందరినీ చంపేస్తాడేమో అని భయపడ్డారు వాళ్ళ అన్నలందరూ భయపడి యోసేపు దగ్గరికి వచ్చి ఏమంటున్నారు, నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించమని అతనితో చెప్పుడనెను. అంటే వారి తండ్రి దయతో వాళ్ళు చేసింది క్షమించమని చెప్పాడు. దయతో మమ్మల్ని క్షమించు, మేము నీకు దాసులము, మమ్మల్ని కాపాడు అన్నట్లుగా వాళ్ళు యోసేపు ముందు సాగిలు పడినట్లు మనం ఆ 17వ వచనంలో చూస్తున్నాం. అయితే ఇక్కడ గమనించినది ఏమంటే 18వ వచనంకి వచ్చినప్పుడు, మరియు
అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా, ఏశావు భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించలేరు కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలకు బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించును. ఈ వచనం అంతట్లో ఫస్ట్ లైన్, మీరు నాకు కీడు చే ఉద్దేశించి తిరిగి. అయితే ఆ అన్నలు యాకోబు యోసేపును ప్రేమించేటప్పుడు దేవుడు యోసేపును దర్శనాల ద్వారా దర్శించి జరగబోయేదాన్ని చూపిస్తున్నప్పుడు, అది యోసేపు దాచుకోకుండా తన అన్నలకు చెప్పినప్పుడు, వాళ్ళు నిజంగా దేవుడు ఇలా జరిగించవచ్చేమో అని ఆలోచన లేకుండా ఈ కలలు కనేవాడు వస్తున్నాడు, వీడిని ఎలాగైనా చంపుదాము, మనకి అడ్డుగా ఉన్నట్టున్నాడు, మన తండ్రి ప్రేమను మనకు దక్కనీయట్లేదు అన్న ఉద్దేశంతో అతన్ని చంపాలనో వేరే వాళ్ళకి అమ్మాలనో వాళ్ళు అప్పుడు కీడు చేయ ఉద్దేశించారు. ఇప్పుడైతే యోసేపు అంటున్నారు, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి కానీ అని ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, అంటే యోసేపు ఆల్రెడీ వాళ్ళని క్షమించేశాడు అనమాట. ఎలా క్షమించాడు, ఏ విధంగా క్షమించాడు? యోసేపు దేవుని యందు భక్తి కలిగి ఉన్నాడు, దేవుని యొక్క కృపను పొందుకున్నాడు, దేవుని దృష్టికి ఇష్టడుగా ఉన్నాడు. ఎలాగా ఆయన మాదిరికరమైన జీవితం కానీ శ్రమల్లో అయినప్పటికీ ఆయన నేర్చుకున్న భక్తిని విడవలేదు, దేవుని యందు భక్తి కలిగి ఉన్నాడు. అయితే ఇక్కడ నేను ఒక్క మాట తీసుకోవాలనుకుంటున్నాను. అన్నలందరూ ఆయన ముందు ప్రాధేయపడినప్పుడు యోసేపు ఏం చేశాడంటే వాళ్ళని క్షమించేశాడు. అదేవిధంగా మన జీవితాల్లో మనం మన మనం చూసుకున్నట్లయితే మన ఎడలు కూడా అనేక మంది అనేక విధాలుగా, మన సొంత వారు కావచ్చు, కుటుంబీకులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరైనా కానీ మనల్ని కీడు చే ఉద్దేశించినా కానీ, లేక తెలియక పొరపాటుగా మనల్ని నష్టం వచ్చేటట్లు చేసినా కానీ మనము వారిని క్షమించాలి అనే ఇక్కడ సందర్భం మనం చూస్తున్నాం. ఎందుకంటే వారు చేసిన పనికి యోసేపు 13 సంవత్సరాలు ఎంతో శ్రమ పడ్డాడు. దాసుడుగా వేరే దేశంలో, భాష రాని దేశంలో ఎంతగానో శ్రమ పడ్డాడు, జైలు పాలయ్యాడు. అలాంటప్పుడు మరి మా అన్నలను బట్టే కదా నేను ఇంత శ్రమ అనుభవించాను అనేది ఇక్కడ రావచ్చు. కానీ ఆయన దేవుని స్వభావం కలిగి ఉన్నాడు కాబట్టి ఇక్కడ అతను తన అన్నల్ని క్షమించాడనమాట. ఇలాంటి కొన్ని వచనాలను మనం చూసుకున్నట్లయితే నెహెమ్యా గ్రంథంలో కూడా నెహెమ్యా భక్తుడు అంటున్నాడు, 9వ అధ్యాయం 17వ వచనంలో ఏమంటున్నాడు? నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం, వారు విధేయులగుటకు మనసు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుత కార్యములను జ్ఞాపకం చేసుకొనక తన మనసును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును, దయావాత్సల్యతలు కలవాడవును, దీర్ఘశాంతమును బహుకృపయు గలవాడవునై ఉండి వారిని విసర్జింపలేదు. అయితే ఇక్కడ దేవుడు కూడా చూస్తున్నాము, అక్కడ యోసేపు ఏమో వాళ్ళ అన్నల్ని ఎంత శ్రమ పెట్టినా కానీ, వాళ్ళ అన్నలు చేసిన నిర్ణయాన్ని బట్టి అతను ఎంతగానో బాధింపబడినా కానీ వారిని క్షమించే మనసు కలిగి ఉన్నాడు. ఇక్కడ నెహెమ్యా గ్రంథంలో ఇక్కడ చూసినట్లయితే ఇశ్రాయేలీల ప్రజలను బట్టి వారు దేవుని దగ్గర మొరపెడుతున్నారు. అయితే ఇక్కడ దేవుడు ఎలా అయి ఉన్నాడు? అయితే నీవు 17వ వచనం మధ్యలో, అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును. అయితే మన దేవుడు ఎలా ఉన్నాడంటే మనల్ని క్షమించేవాడుగా ఉన్నాడు. మనల్ని ఎప్పుడు మనం దేవుని వైపు చూస్తే మనం ఎన్ని తప్పులు చేసినా, మన పొరపాటు పడి ఆయనకు దూరంగా పరిగెత్తినా, మనం దూరంగా పరిగెత్తి వెళ్ళినప్పుడు ఎన్నో శ్రమలు పాలవుతాం. అప్పుడు మళ్ళీ రియలైజ్ అయ్యి తప్పిపోయిన కుమారుల్లాగా తిరిగి వచ్చినప్పుడు ఆయన మనల్ని క్షమించేవాడుగా ఉన్నాడని ఇక్కడ చూస్తున్నాం. అయితే ఇక్కడ ఆయన దేవుడు సిద్ధమైన మనసు కలిగిన వాడై ఉంటున్నాడని మనం ఇక్కడ గమనించుకుంటున్నాం. అదేవిధంగా మన పౌలు భక్తుడు కూడా ఒక మాట సెలవిస్తున్నాడు. ఏమని సెలవిస్తున్నాడు? నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకొనుడి అని చెప్తున్నాడు.
మనము కూడా అనేక విధాలుగా దేవుడు ఎలా అయితే ఈ భూమి మీద తనకు మానవ శరీరంలో ఉండి మానవుడు ఎలాంటి కోరికలు కలిగి ఉంటాడో ఆ అన్ని కోరికలు కూడా దేవుడు కలిగి ఉన్నాడు. ఆ బలహీనతలు కలిగి ఉండి కూడా వాటన్నిటిని జయించి మనకు మాదిరికరమైన జీవితాన్ని ఇచ్చాడని సువార్తల్లోనూ రాయబడి ఉంటుంది. అలాగే క్రీస్తు మనకి మాదిరికరమైన జీవితాన్ని ఇచ్చాడు. అలాంటి జీవితాన్ని పౌలు భక్తుడు ఏమంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు కూడా నన్ను పోలి నడుచుకోనండి అని చెప్తున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ సందర్భాన్ని బట్టి మనం ఒక విషయంలో మనం క్రీస్తుని పోలి నడుచుకోవాలి అన్న ఉద్దేశంతో నేను ఈ వాక్యాన్ని చెప్తున్నాను. ఏమంటున్నాడంటే ఇక్కడ క్షమించే మనసు యేసేపు కలిగి ఉన్నాడు. క్షమించే మనసు సిద్ధమైన మనసు మహాదేవుడైన గొప్ప దేవుడైన దేవుడు క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడే ఉన్నాడు. అలాగే పౌలు భక్తుడు ఏమంటున్నాడు, క్రీస్తుని పోలి మనల్ని నడుచుకోమంటున్నాడు. అలాగైతే దేవుడు కూడా మనకి సువార్తల్లో అనేక విషయాల్లో అనేక విధాలుగా మనం ఇతరులను క్షమించాలనే విషయంలో ఎన్నో వాక్యాలు ఇక్కడ మనకి ఉంచారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వచనంలో చూసినట్లయితే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వచనం, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీరు పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. ఇక్కడ ఏమంటున్నారు, మనము మనుషుల అపరాధాలు మన ఎడల వాళ్ళు చేసిన అపరాధాలను మనం క్షమిస్తే పరలోకపు తండ్రి మన అపరాధములను క్షమిస్తాడని అక్కడ 6వ అధ్యాయం 14వ వచనంలో చెప్తున్నాడు. మీరు ఒకరి మీద విరోధం ఏమైనాను కలిగి ఉన్న ఎడల, మార్కు సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో, అలాగే మత్తయి సువార్త 6వ అధ్యాయం 12వ వచనంలో కూడా మా రుణములను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము అంటున్నాడు. ఇక్కడ గమనించినట్లయితే నా యొక్క ఉద్దేశం ఏంటంటే, మన ఎడల ఎవరైనా మనకి రుణస్థులుగా ఉన్నప్పుడు కానీ, మనల్ని ద్వేషించినా కానీ, అపరాధం చేసినా కానీ దేవుడు ఏమంటున్నాడంటే ముందు వారిని క్షమించండి. వారిని క్షమించినప్పుడే మీరు మానవులు బలహీనమైన మానవులు ఎన్నో పొరపాట్లు చేస్తారు. ఇతరుల పట్ల కూడా మనం కూడా అలాంటి బలహీనత కలిగి ఉండొచ్చు. మనకు తెలియకపోవచ్చు ఆ బలహీనత ఏంటో, మనం ఏం తప్పు చేసామో, ఇతరులను ఏ విధంగా ఇబ్బంది పెట్టామో మనకి తెలిసి ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఇతరులు పొరపాటున మనల్ని ఏమైతే అన్నారో, లేదంటే ఏ ఏ అపరాధం అయితే చేశారో, ఏ రుణం అయితే మనకి రుణస్తులుగా ఉన్నారో అలాంటి విషయాల్లో మీరు వాళ్ళని క్షమించేవారుగా ఉండండి అని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు అనమాట. అలాగే మార్కు సువార్త 11వ అధ్యాయం 25వ వచనం, మీకు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వారిని క్షమించండి అంటున్నాడు. ఎందుకు ఇలా క్షమించండి అంటున్నారంటే 11వ వచనం 26వ వచనంలో, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములను క్షమించును. మనం ఎప్పుడైతే ఇతరుల పాపాలను క్షమిస్తామో, ఇతరులు మన ఎడల చేసిన దోషాలను క్షమిస్తామో అప్పుడు మనం క్షమించబడతాం. అప్పుడు మన మొర దేవుడు ఆలకిస్తాడు అని అనేక వచనాల్లో కూడా మనకి ఇక్కడ చూస్తున్నాం అనమాట. అయితే ప్రభు ఎలాంటి మనసు కలిగి ఉన్నాడు అని మనం చూసినట్లయితే, కీర్తనల గ్రంథం 86వ అధ్యాయం 5వ వచనంలో, కీర్తనల గ్రంథం 86 5వ వచనంలో, ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు, నీకు మొర్రపెట్టు వారి అందరి ఎడల కృపాతిశయం గలవాడు అని అక్కడ దేవుడు సెలవిచ్చుచున్నాడు. మనం క్రీస్తుని పోలిని నడుచుకోవాలంటున్నారు కదా, అలాగే మనం క్రీస్తుని పోలి నడుచుకోవాలి అని అంటే ఆయన సిద్ధమైన మనసు కలిగి క్షమించే హృదయం కలిగి ఉన్నాడు. అలాంటి హృదయం మనం కూడా కలిగి ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టే ఇన్ని వచనాలలో మార్కు సువార్తల్లో కానీ, లూకా సువార్తలో, యోహాను సువార్తల్లో, ఎఫెసీ పత్రికల్లో, కొలస్సీ పత్రికలు అన్ని వచనాలలో మనం ఇతరులని క్షమించిన ఎడల మీ రుణాలను క్షమిస్తాను, ఇతరులని క్షమించిన ఎడల మీ మొరలు నాకు వినిపడతాయి అని మనం ఒక్కొక్కసారి మన జీవితాల్లో మనం ఎంతో కాలం నుంచి ఒక అంశం గురించి దేవుని ఎదుట మొరపెట్టుకుంటా ఉండుండొచ్చు. ఏదైనా కానీ
అవసరత కానీ, లేకపోతే ఏదైనా మనం సాధించాలని ఏదైనా కానీ, అలాంటి విషయాలలో ఒక్కొక్కసారి మనకు జవాబు రాకుండా ఉండుండొచ్చు. అలాంటి అలాంటివి ఎందుకు రావలేదు అని మనం ప్రశ్నించుకుంటున్నట్లయితే, మనం ఇతరుల పట్ల ఏదైనా అపరాధ భావం కలిగి ఉన్నామా? వాళ్ళని క్షమించలేకపోతున్నామని అనే విషయం గూడా పరిశీలించుకోవాలని ఒక భక్తుని ద్వారా నేను గూడా విన్నాను. ఒక ఉదాహరణకేంటంటే, ఒక ఆమొచ్చి ఆహ్, ఆమెకి అంతా డబ్బుంది, బంధువులతో రిలేషన్‌షిప్స్ అన్నీ బానే ఉన్నాయి. కానీ ఆమెకు నడుము నొప్పంట. అయ్యా! నేను ఎన్ని హాస్పిటల్‌లు తిరిగాను, ఎంతగా చేశాను, ఎంతోమంది దగ్గర ప్రార్థన చేయించుకున్నాను. నాకు ఈ నడుము నొప్పి మాత్రం పోవట్లేదు అని ఒక దైవజనుడిని అడిగిందంట. అడిగితే అప్పుడు ఆ దైవజనుడు అన్నాడంట, అమ్మా నీ పాపములకు నువ్వు నీ ఎడల ఎవరైనా ఏదైనా దోషం చేసి ఉంటే వాళ్ళను క్షమించు. అప్పుడు మా దేవుడు మన పాపాలను క్షమిస్తాడు. మన పాపాలను క్షమించబడినప్పుడు మనలో ఉన్న రోగాలు కూడా పోతాయమ్మా అని సెలవిచ్చినప్పుడు, అయ్యా నాకు ఎవరితోటి విరోధం లేదు, ఎవరితోటి విరోధం లేదు, నేను అందరితో సమాధానంగా ఉన్నాను అని అంటే, అమ్మ నీ భర్త నీ పిల్లలు అందరూ నీతో కలిసే ఉంటారు. అయ్యో అది మాత్రం ఎత్తమాక, నా భర్త విషయం మాత్రం అస్సలు నా ముందు ఎత్తమాక అని ఆమె గట్టిగా వాదించిందంట. అంటే ఏంటి, వాళ్ళ భర్తని ఆమె క్షమించలేదు. అదేవిధంగా అన్ని విషయాలలో అందరినీ క్షమించాలని, అంటే చిన్న పొరపాటు చేసినా పెద్ద పొరపాటు చేసినా అది దేవునికే అప్పచెప్పుకోవాలి అని ఇక్కడ మనం హెచ్చరింపబడుతున్నాం. ఆ వాక్యం చూసుకున్నట్లయితే లూకాసు వార్త 17వ అధ్యాయం 3వ వచనంలో, ఒకసారి లూకాసు వార్త 17 17వ అధ్యాయం 3వ వచనం ఒక్కసారి చూసుకుందాం. వినిపిస్తుందా అందరికి? వినిపిస్తుంది అక్క, వినిపిస్తుంది. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. మీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతన్ని గద్దించుము, అతడు మారు మనసు పొందిన ఎడల అతన్ని క్షమించుము. అతడు ఒక దినమున 7 మార్లు నీ ఎడల తప్పిదము చేసి 7 మార్లు నీ వైపు తిరిగి మారు మనసు పొందితినని అనిన ఎడల అతన్ని క్షమించవలెననెను. అంటే ఎన్ని మార్లు, ఒకసారి లోకాసు వార్త 18వ అధ్యాయంలో కూడా దేవుడుని పేతురు భక్తుడు అడుగుతాడు అనమాట. ఎన్ని మార్లు మేము ఒక మనిషిని క్షమించాలి, 7 మార్లా అని అంటే, కాదు 77 సంవత్సరముల మట్టుకు వాళ్ళని క్షమించాలి అని దేవుడు ఆ సందర్భంలో తెలియజేస్తున్నాడు. ఎఫెసీ పత్రికలో ఒకసారి చూసుకున్నట్లయితే ఎఫెసీ 4వ అధ్యాయం 32వ వచనంలో, ఒకసారి ఎవరన్నా తీస్తే 4వ అధ్యాయం 32వ వచనం. ఒక నీడలో ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఇక్కడ ఏమని చెప్తున్నారు? ఒకరి ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరికొకరు క్షమించుడి. మనం ఏ విధమైన మనసు కలిగి ఉండాలంటున్నాడంటే, ఇక్కడ ఒకరి ఎడల ఒకరు దయ కలిగి కరుణా హృదయులై ఉండాలంట. అదేవిధంగా కొలసీలో కూడా 3 అధ్యాయం 3వ వచనంలో చూసుకున్నట్లయితే, ఎవడైనాను తనకు ఆయన చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుకొనుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మల్ని క్షమించినలాగున మీరును వారిని క్షమించుడి అని కొలసీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో గమనిస్తున్నాం.
అలాగే దేవుడు అనేక ఉపమాన రీతిగా ఒక మనుషుణ్ణి మానవుడు క్షమించటం వలన ఆ, ఆ మనుషుని యొక్క హృదయం ఎలా ఫలిస్తుంది, దాన్ని బట్టి వాళ్ళు ఎలా అభివృద్ధి పొందుతారు అనే విషయంలో ఆ, మత్తయి సువార్త 18వ అధ్యాయము. మత్తయి సువార్త ఒకసారి 18వ అధ్యాయం ఒకసారి చూసుకుందాం. ఈ ఈ వచనం చదువుకొని మనం ముగించుకుందాం. 18వ అధ్యాయం 14వ వచనం నుంచి ఒకసారి చదువుతాను. ఆయన శిష్యులు తీసుకొని ఆయన శిష్యులు తీసుకొని వచ్చిన వారిని గద్దెంపగా యేసు, చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానీయుడి, పరలోక రాజ్యము ఇలాంటి వారిదని వారితో చెప్పి వారి మీద చేతులుంచి అక్కడ నుండి లేచిపోయాను. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యమును గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు? ఒక్క నిమిషం. మార్కు సువార్త 18. సందర్భం ఏంటంటే, చిన్నపిల్లల్ని ఆటంకపరచక నా యొద్దకు రానియుడి, వారిని ఆటంకపరిచిన ఎడల, వారిని అభ్యంతరపరిచిన ఎడల వారు నిశ్చయంగా తిరుగట రాయి గట్టి సముద్రంలో వేయబడతారు అని ఒక సందర్భం ఉంటుంది. ఆ సందర్భంలో ఎవరైతే దేవుని యొద్దకు వచ్చి వారిని ఆటంకపరుస్తారో వారిని బట్టి దేవుడు నిశ్చయంగా వాళ్ళని శిక్షిస్తానంటున్నాడు. అప్పుడు పేతురు భక్తుడు వాళ్ళకి ప్రభువుని అడుగుతారు. అడిగినప్పుడు, అంటే అది మన బాధ్యత కాదు, వాళ్ళకి తీర్పు తీర్చడం మన బాధ్యత కాదు, అది దేవునికే అప్పగించుకొని మనం వారిని క్షమించిన యెడల ఆయనే దేవుడు తీర్పు తీరుస్తాడని ఒక సందర్భం. నేను రెఫరెన్స్ మర్చిపోయాను. అక్క మత్తయి సువార్త 7వ అధ్యాయము 1వ వచనంలో ఉంది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ అధ్యాయము అదేనా? మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చు చొప్పున మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడును. మీరు చుట్టుకొలతలోనే మీరు ఏ కొలతతో కలుస్తారో ఆ కొలతతోనే మీకు కొలవబడుతుంది అని. అయితే మనం ఫైనల్గా గ్రహించేది ఏంటంటే, ఇతరుల్ని మనం క్షమించడం వల్ల మనం క్షమింపబడతాము. అప్పుడు మనకి లూకాసు వార్త 6:32 వచనంలో మనం చూసుకున్నట్లయితే, మీరు క్షమించుడి, మీరు క్షమింపబడతారు. లూకాసు వార్త ఒకసారి 6:32 వచనం నుంచి చదువుతున్నాను. మిమ్మును ప్రేమించిన వారినే మీరు ప్రేమించిన ఎడల మీకేం మెప్పు కలుగును? పాపులను తమ ప్రేమించిన వారిని ప్రేమించరు కదా. మీకు మేలు చేయు వారికే మేలు చేసిన ఎడల మీకేం మెప్పు కలుగును? పాపులను అలాగే చేతురు కదా. మీరెవరి యొద్ద మరలా పుచ్చుకొనవలనని నిరీక్షింతురో వారికే అప్పు ఇచ్చి ఉన్నడలా మీకేమి మెప్పు కలుగును? పాపులను తామిచ్చినంత మరలా పుచ్చుకొనవలనని పాపులకు అప్పు ఇచ్చెదరు కదా. మీరైతే ఎట్టివారిని గూర్చేయనను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయుడి, అప్పుడు మీ ఫలములు గొప్పదై ఉండును.
మీరు సర్వోన్నతుని కుమారులైందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండుడి. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులను మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీరు మరలా కొలవబడునని చెప్పాను. ఇదే ఆ వాక్యము. అయితే మనం ఏ మనసు కలిగిన వారమై ఉండాలంటున్నాడు. దయ కలిగిన మనసు కలిగి ఒకరినొకరు సహించుకొనుచు ఒకరు దయ కలిగి ఉంటూ కరుణా హృదయం కలిగి క్రీస్తును ప్రేమించే వారమై, క్రీస్తు మనసు కలిగిన వారమై, ప్రభువు అయిన యేసుక్రీస్తు ఎలా అయితే దయాళుడై ఉండి క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వారై ఉన్నాడో అలాగే మనం సిద్ధ మనసు కలవారమై ఉండాలని, ఆయన మన దోషములన్నిటిని క్షమించిన ప్రకారం మన ఎడల ఎవరైనా దోషం చేసి ఉన్నట్లయితే ముందు మనం వారిని క్షమించాలని, క్షమించి ఇదిగో మార్కు సువార్త 11:25 మీకు ఒకని మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడు ఎల్లను వారిని క్షమించుడి. అంటే ఆ భారాన్ని మన హృదయంలో ఉంచుకోకుండా దేవునికి అప్పజెప్పాలని మనం ఇక్కడ హెచ్చరింపబడుతున్నాం. అలాగే యేసేపు కూడా తన జీవితంలో తన అన్నల్ని క్షమించాడు. దేవుడు తన ఎడల చేసిన ప్రతీది కూడా తను పాజిటివ్గానే తీసుకున్నాడు. ఆ శ్రమలన్నిటిని మర్చిపోయి దేవుడు మనందరికీ మేలు కలగడానికే ఇది జరిగించాడని వాళ్ళ అన్నలను క్షమించాడు. క్షమించి సిద్ధ మనసు కలిగిన వారమై ఇశ్రాయేలీలు తప్పిపోయినట్లు కాకుండా దేవుని వైపే చూస్తూ వాత్సల్యత కలిగిన వారమై ఉండాలని మనం ఇక్కడ హెచ్చరింపబడుతున్నాం. దేవుడు ఈ కొద్ది వాక్యం దీవించును గాక. ఎవరైనా ఒకరు ప్రేర్ చేయండి. జ్యోతి సిస్టర్ ప్రే చేస్తారా? క్లోజింగ్ ప్రే. చేస్తా. మహోన్నతుడ మహాగణమి ఘనమైన పాదాలకు మా హృదయపూర్వక స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. కృపగలిగిన తండ్రి మీకు స్తోత్రాలు, దయగలిగిన తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. సమీప అమరత్వం గొప్ప దేవుడు తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవు, నేను ఏకరీతిగా ఉన్న తండ్రి నాయన, ఈ వేగములకు తరతరములకు సజీవుడు అయిన గొప్ప దేవుడు తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవ ఈ రాత్రికాల సమయంలో తండ్రి మేము ఇలా నాయన ఉమెన్స్ మీటింగ్ లో పార్టిసిపేట్ చేయడానికి మీరు కృప చూపించినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా దేవా ఈ గొప్ప సమయం తండ్రి ప్రభావ మేము ఇలాగ సద్వినియోగం చేసుకోవడానికి తండ్రి మీరు చూపిన కృప వరకే స్తోత్రాలు చెల్లిస్తున్నామైనా. పాటల్లోనైనా మీరు తోడుగా ఉన్నారు, మీకు స్తోత్రాలయ్యా. దేవనైనా ప్రభావ మీరు మాకు అందించినటువంటి మాటలను బట్టే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అవును ప్రభువానైనా మేము ఇతరులను క్షమించే మనసు కలిగి ఉండడానికి సహాయం చేయండి దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవనైనా ప్రభా చిన్న పాపమే, చిన్నదే కదా, చిన్న విషయమే కదా అనుకుంటాం నాయన ప్రభా. దేవనైనా ప్రభా కొంచెం అగ్ని అడవంతా కాల్చివేసినట్లుగా ప్రభా మా ఆత్మీయ జీవితాన్ని ప్రభా చిన్న చిన్న విషయాలనైనా ప్రభా దేవ మేము నమ్మకంగా లేని స్థితిలో ఉంటుండగా తండ్రి కృప చూపించండి అయ్యా, సహాయం చేయండి తండ్రి. దేవనైనా ప్రభా దేవ మేమునైనా సహోదర ప్రేమ కలిగినైనా ఉండడానికి సహాయం చేయండి తండ్రి. ఇతరుల పట్లనైనా ప్రభా మేము నైనా క్షమించే మనసు కలగడానికి సహాయం చేయండి అయ్యా. యేషోబునైనా తన అన్నలను క్షమించాడు ప్రభా, దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అలాగేనైనా ప్రభా మీరు కూడా నైనా ప్రభా సిలువలోనైనా ప్రభా మీ తండ్రి మీ ప్రాణాన్ని అర్పించేంతగా తండ్రి మీరు మమ్మల్ని ప్రేమించారు, మమ్మల్ని క్షమించారు, మా పాపాలను క్షమించారయ్యా. దేవనైనా ప్రభా మీరు చూపిన మాదిరిని కలిగినైనా ప్రభా మేము ఈ లోకంలో జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. దేవనైనా ప్రభు ఇతరులతోనైనా సమాధానం కలిగి ఉండడానికి సహాయం చేయండి దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. పక్కన చెప్పిన రజని సిస్టర్ తండ్రి మీరు బలపరచండి అయ్యా, మీరు కృప చూపించండి తండ్రి, కుటుంబాన్ని దీవించండి, సహాయం చేయండి తండ్రి. రావాల్సిన దీవెనలు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన.
దేవ ప్రభా ఇప్పుడు నైనా ప్రభా ఈ మీటింగ్స్ లో నైనా ప్రభా పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని సహాయం చేయండి తండ్రి. మీరు కృప చూపించండి, కనికరించండి అయ్యా. దేవనైనా ప్రభా మా బెరయ సంఘాన్ని మీ హస్తాలు కప్పు చెప్పుకుంటున్నాం ప్రభా. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి తండ్రి. ఎవరెవరి అక్కర్లు అవసరతలు నాయన ప్రభా ఏమున్నాయి తండ్రి, ప్రతి ఒక్కరి హృదయ రహస్యాలు ఎరిగిన గొప్ప దేవుడు నాయన. దేవ వారి అవసరాలను మీరు తీర్చండి నాయన ప్రభా, అక్కర్లను మీరు తీర్చండి తండ్రి. అనారోగ్యంతో ఉన్న వారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించండి అయ్యా. చదువుకునే బిడ్డలు ఉంటున్నారు ప్రభా, మంచి జ్ఞానం ఇవ్వండి, జ్ఞాపక శక్తి ఇవ్వండి తండ్రి. మంచి భవిష్యత్తుని మీరు అనుగ్రహించండి నాయన. సంఘానికి, సమాజానికి, కుటుంబానికి ఉపయోగపడే బిడ్డలుగా మీరు తీర్చిదిద్దామని ప్రార్థిస్తున్నాం నాయన. దేవ హాస్టల్లో చదువుకుంటున్న బిడ్డలు ఉంటున్నారు ప్రభా, వారికి మీ కాపుదల, మీ తోడు, మీ భద్రత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవ చంటి బిడ్డలు ఉంటున్నారు ప్రభా, బిడ్డలు జ్ఞాపకం చేసుకుని సహాయం చేయండి తండ్రి. మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి దేవ, కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము నాయన. దేవ ప్రభా ఇంతవరకు నైనా మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించారు ప్రభా. అందుని బట్టి మీకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ముందున్న సమయాన్ని మీ హస్తాలకు చెప్పుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 వాక్యం చెప్పిన రంజని అక్కకి వందనాలు. వందనాలక్క. అందరికీ వందనాలు. వందనాలు చెప్పు. వందనాలు అంటే